హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా డే 47కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్ట్లో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఒకే అంశం ఇవ్వడం జరిగింది. పనిముట్లు వాడకం. ఈ అంశం పైన 3 గ్రూపుల విద్యార్థులతో మొదటి 5 నిమిషాల సంభాషణ కార్యక్రమాన్ని చేయించాలి. తరువాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా చిత్రాల కార్డుతో కథ అనే ఇవ్వడం జరిగింది. ఇది కూడా సేమ్ 3 గ్రూపుల వారికి కూడా సేమ్ యాక్టివిటీ ఇచ్చారు. ఈరోజు చెప్పే కథ చీమ పావురం. ఇది మనకి చిత్రాల కార్డుల రూపంలో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చిత్రాల కార్డులో ఈ కథ ఈ విధంగా ఇవ్వబడింది. మొత్తము ఇక్కడ 8 చిన్న చిన్న పిక్చర్స్ ఉన్నాయి. ఈ పిక్చర్స్ ఒక్కొక్క పిక్చర్లో ఏం జరుగుతుందో విద్యార్థులతో చెప్పిస్తూ ఒక కథలాగా చెప్పించాలి. ఇక్కడ మనకి ఈరోజు హాలిడే కాబట్టి మా విద్యార్థులతో వీడియో చేయటం కుదరలేదండి. మా బాబుతో చెప్పించాను. ఈ కథను మా బాబు ఏ విధంగా చెప్పారో ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, నువ్వు ఈ కథ చెప్తావా? ఈ కథ పేరు చెప్పు ఫస్ట్. ఒక పావురం అను చీమ. చీమ పావురం కథ. ఓకేనా? చెప్పు. ఒక్కొక్క బొమ్మ చూపిస్తూ అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. దానిపైన ఒక పావురం నివసించేది. దాని కిందనే ఉండే పుట్టలో ఒక చీమ నివసించేది. ఒకరోజు పక్కనే ఉన్న నదిలో చీమ పడిపోయింది. ఇది చూసిన పావురం వెంటనే పక్కనే ఉన్న ఒక చెట్టు ఆకుని తీసుకొచ్చి చీమ కింద వేసింది. ఆ తర్వాత చీమ క్షేమంగా ఒడ్డుకు చేరింది. ఒకరోజు వేటగాడు వచ్చాడు. ఆ పావురాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తుపాకీ తీసి గురి చూసి పేల్చి వేటాడుదామని అనుకున్నాడు. ఎవరిని? పావురాన్ని. ఇది చూసిన చీమ పావురం నన్ను కాపాడింది కదా, నేను కూడా పావురాన్ని కాపాడాలి కదా అని అనుకుంది. వేటగాడు పేలిసే ముందే చీమ వేటగాడి కాలెక్కి గట్టిగా కొట్టింది. ఆ అరుపుకి తుపాకీ పక్కకి వెళ్ళి పేలింది. ఈ శబ్దానికి పావురం ఎగిరిపోయింది. వెరీ గుడ్, బాగా చెప్పాం. విద్యార్థులతో మనం ఈ కథను ఈ విధంగా చెప్పించవచ్చు. తర్వాత వచ్చేసి చిత్రాల క్యాలెండర్. ఇక్కడ మనం ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో ఇవ్వబడిన చిత్రాల క్యాలెండర్లో ఏదైనా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ నాకు అవైలబుల్గా లేదని చెప్పేసి మనం పైన ఉన్న చిత్రాల కార్డునే యూజ్ చేస్తూ దీనిపైన యాక్టివిటీని మా బాబుతో చేయించడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చేయించాల్సింది ఏంటంటే మెయిన్ ఆ చిత్రాల క్యాలెండర్ని చూపిస్తూ అందులోనే ఉన్న వస్తువులు, వ్యక్తుల గురించి అడిగి వాటిని రాయించాలి. ఇక్కడ మనం మౌంటైను, స్ట్రీము అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో 3 గ్రూపులతో కూడా సేమ్ యాక్టివిటీ ఈరోజు ఇవ్వటం జరిగింది. ఓకే అమ్మా లోకేష్, ఇప్పుడు నీకు ఈ బొమ్మలో ఏమేం కనపడుతున్నాయి చెప్పు. ఈ కథలో నీకు ఏమేం కనిపిస్తున్నాయి? ఒక పావురం కదా. సరే, దాని పేరు రాయి ఫస్ట్. పావురం అని రాయి. నీకు ఏమేమైతే కనిపిస్తున్నాయో వాటిని అక్కడ రాయాలి. ఓకేనా? పావురం. ఇంకేం కనిపిస్తున్నాయి ఇందులో? చీమ. చీమ.
ఇంకా చెట్టు. ఓకే చెట్టు అని రాయి. చెట్టు. ఇంకా పుట్ట. ఓయ్ పుట్ట కూడా కనిపిస్తుందా? రాయ్ పుట్ట. ఇంకా లేవు. ఇంకేం కనిపిస్తుంది ఈ పిక్చర్? ఆ, చెట్టు కొమ్మ. చెట్టు కొమ్మ. కొమ్మ అని రాయి మరి. ఇదేంటది? పట్టానా పుట్టానా? అది కొమ్మ. ఇంకా నీళ్ళు. 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 నీరు. 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 నీ కాదు నీ. అది కరెక్ట్. ఇంకా రాళ్ళు. రాళ్ళు. ఇంకా ఇక్కడ వర్షం వస్తుందిగా మరి. వర్షం. వర్షం రాయి. నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళు. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఇంకా ఏమున్నాయి? కొత్తగా ఏం లేవు కానీ రాసావు. చెట్టు. ఒడ్డు. ఒడ్డువా? ఒడ్డు రాయి. ఇంకా ఆకు. మంచిగా రాయాలి. నెక్స్ట్ ఇంకా వేటగాడు. వేటగాడు. మొక్క. మొక్కలు. ఇంకా దారి. దారి. ఓయ్. ఆకులు. ఆకు రాసినట్లున్నావుగా. తుపాకీ. రాయి. తుపాకీ. ఓకే ఓకే వెరీ గుడ్. చూద్దాం ఒకసారి. గడ్డియా? రాయి గడ్డి. ఆకాశం. 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 ఓకే చాలు చాలు చాలు. ఓకే పావురం. చీమ. చెట్టు. పుట్ట. కొమ్మ. నీరు. రాళ్ళు. వర్షం. ఒడ్డు. ఆకు. వేటగాడు. మొక్కలు. దారి. తుపాకీ. గడ్డి. ఆకాశం. వెరీ గుడ్. గుడ్ బాయ్. తర్వాత ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గుండ్రంలో గులకరాళ్ళు. ఈ ఆటను ఏ విధంగా ఆడించాలో చూద్దాం. ముందుగా ఫ్లోర్ పైన రౌండ్గా గీత గీయాలి గుండ్రంగా. ఇక్కడ నేను టైల్స్ మీద కాబట్టి అది గీత కనిపించదని చెప్పేసి ఆ స్క్వేర్లో పెట్టడం జరిగింది. మనం గుండ్రంగా గీత గీసి ఆ గుండ్రని గీతలో ఈ లెటర్స్ ఉన్న స్లిప్స్ అనేవి ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఎక్కువగా అటు బండిరా వరకు అరేంజ్ చేయొచ్చు. అలాగే గీత చుట్టూ విద్యార్థులని ఉంచి ఒక్కొక్క విద్యార్థితో ఈ ఆటను ఆడించాలి. వాళ్ళకి చేతిలో గులకరాయి ఒకటి ఇచ్చేసి ఆ గులకరాయిని ఆ లెటర్స్ మీద విసిరమనాలి. ఏ లెటర్ మీద పడితే ఆ లెటర్తో స్టార్ట్ అయ్యే పదాలను చెప్పించాలి. ఒకటి కానీ లేదా వాళ్ళు ఎన్ని చెప్పగలిగితే ఆ లెటర్ మీద అన్ని పదాలను చెప్పించాలి. ఈ విధంగా అందరు విద్యార్థులతో చేయించాలి. ఓకే ఈ మీద పడిపోయిందిగా. ఈ మీద చెప్పు. ఈక. ఈక. మళ్ళీ ఊ మీద చెప్పు. ఊ దగ్గర ఆగింది కదా. ఊ మీద చెప్పు. ఉంగరం. ఉంగరం. ఓకే ఇంకా ఉడత.
ఉడత ఆ, ఊ ఓకే ఇంకొక దాని మీద వేయి. జా మీద పడిందిలే, జా మీద చెప్పు. జడ జంట నెక్స్ట్ మళ్ళీ ఇంకొక జరుపు ఏవా మీద పడిందిలే అమ్మ ఆ. ఇంకా ఆ మీద చాలా ఉంటాయి. అరక అరక అరుగు అరుగు అరటి అరటి గా మీద చెప్పు. గడప ఆ, గంట ఆ. గుడ్డు ఓకే ఓకే వెరీ గుడ్. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో పదాల అంత్యాక్షరిని ఆడించాలి. నాన్న లోకేష్, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు పదాల అంత్యాక్షరి. ఓకేనా? ఫస్ట్ నేను ఒక పదం చెప్తాను. ఆ పదం చివర ఏ అక్షరం అయితే వచ్చిందో ఆ అక్షరంకి సంబంధించిన గుణింత పదాలలో ఏదైనా సరే వాడవచ్చు. కా వచ్చిందనుకో, కా గుణింత పదంతో ఏదైనా వాడవచ్చు. దాంతో స్టార్ట్ అయ్యే వర్డ్ మళ్ళీ ఇంకొకటి రాయాలి. అలా తర్వాత ఆ పదంతో చివర ఏదైతే అక్షరం వస్తుందో ఆ అక్షరంతో ఇంకొక పదం రాయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఏం రాస్తావు చెప్పు, నీకు నచ్చిన పదం చెప్పు. పలక, పలక రాయి. పలక పలక. చివరి అక్షరం ఏంది? కాతో స్టార్ట్ అయ్యే పదం. అట్లా కాదు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టి రాయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎట్లా కాతో స్టార్ట్ అయ్యేది ఏంటిది? ఇప్పుడు ఏ అక్షరం వచ్చింది? కడుపు. ఏ అక్షరం వచ్చింది చివర? పూ. పూ అంటే పాగుణింతంలో దేనితోనైనా స్టార్ట్ అయ్యే పదం రాయొచ్చు. పులి. వెరీ గుడ్. ఇక్కడ చివరి అక్షరం ఏంటి? లీతో స్టార్ట్ అయ్యే పదం రాయాలి. ఇప్పుడు లీ అంటే లీతో కాకపోయినా లాగుణింతంలో దేనితోనైనా సరే స్టార్ట్ అయ్యే పదం రాయొచ్చు. త్వరగా ఆలోచించాలి. డు. లలిత పేరు కూడా ఉంది కదా. ఇప్పుడు డా మీద, డాతో స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏం రాయాలి? బాతో స్టార్ట్ అయ్యేది. అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో పదాలతో కథ రాయడం. ఈ విధంగా మనం ఏవైనా 3 కానీ 5 కానీ పదాలు ఇచ్చి ఆ పదాలతో వాళ్ళు కథను చెప్పించడం కానీ రాయించడం కానీ చేయాలి. ఇక్కడ రాయడం అనే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈ కథను రాయాలి. ఇక్కడ ఉదాహరణకు పులి, వేటగాడు, జింక అనే పదాలు ఇచ్చామనుకోండి, ఆ పదాలతో వాళ్ళు ఒక కథను తయారు చేయాలి. తర్వాత సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పెద్ద, చిన్న, మౌంటైన్ వాళ్ళకి క్యాలెండర్, స్కై గ్రూప్ వాళ్ళకి ఆకారాలు అనే అంశాలు ఇవ్వబడ్డాయి. ఈ అంశాలపైన వాళ్ళతో ఈ గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ని చదివించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి కరెన్సీ కృత్యాలు చేయించాలి. ఇక్కడ కరెన్సీ కృత్యాలను మా బాబుతో చేయించినవి ఉదాహరణ కోసం చూద్దాం. ఓకే మా లోకేష్, ఇదే నోట్ చెప్పు. 100. ఇది 1000. ఇది 1 lakh. ఇది 10,000. నెక్స్ట్ 10. 1. ఇప్పుడు నేను ఒక 100 రూపీస్ నోట్ ఇస్తున్నాను నీకు. 100 రూపీస్కి నాకు 10 రూపీస్ నోట్స్ కావాలి. ఎన్ని 10 రూపీస్ నోట్స్ ఇస్తావు నువ్వు నాకు చెప్పు. నీకు 100 రూపీస్ ఇచ్చాను కదా, నువ్వు నాకు 100 రూపీస్కి సరిపడా 10 రూపీస్ నోట్స్ ఇవ్వాలి. ఎన్ని ఇస్తావు? 10. వెరీ గుడ్, 10 ఇవ్వు. 10 10s are 100 కాబట్టి ఎన్ని ఇవ్వాలి? 10 ఇవ్వాలి. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ. ఇప్పుడు నేను నీకు 1000 రూపీస్ ఇస్తున్నా. 1000 ఇవి అవునా? ఓకే. 1000కి నాకు 100 రూపీస్ నోట్స్ కావాలి. ఎన్ని 100 రూపీస్ నోట్స్ వస్తాయి 1000కి? 10.
వెరీ గుడ్. 10 హండ్రెడ్స్ ఆర్ 1000. మరి 10 ఇస్తావా? ఓకే. ఓకే లోకేష్, నీకు ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తాను, మొత్తం ఎంత ఇచ్చానో చెప్పాలి. ఓకేనా? తీసుకో, పట్టుకో. నీకు ఇచ్చిన సపరేట్గా పెట్టుకో. ఓకే, ఇప్పుడు చెప్పు. 1000 plus 1000, 2000 plus 100, 2100, 2200, 2300, 2400, 2410, 2420, 2430, 2440, 2450, 2451, 2452. వెరీ గుడ్, సూపర్, కరెక్ట్గా చెప్పా. 2452. వెరీ గుడ్. ఈ విధంగా మనం రోజుకొక రకంగా ఈ కరెన్సీ కృత్యాలు అనేవి వాళ్ళతో చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి చతుర్వేద ప్రక్రియలు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకేమో మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లమ్ని స్టాల ద్వారా నేర్పించాలి. మౌంటైన్ వాళ్ళకి స్థాన విలువలు విస్తరణ రూపాన్ని చార్ట్ ద్వారా నేర్పించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి మల్టిప్లికేషన్ పైన వర్డ్ ప్రాబ్లమ్ని ఇవ్వాలి. కేష్, కెన్ యూ రీడ్ దిస్ క్వశ్చన్? Cost of a pen is rupees 8. 8 రూపీస్ అనాలి. Cost of 15 pence is equal to how much? Okay. How can you find this problem? By multiplication. By multiplication. Why you choose multiplication? Because we can do multiplication, we can find answer easily. Okay, here 4 operations are there, addition, subtraction, multiplication and division. Why you choose multiplication only? Because we can use tables, multiplication tables, and that is not reason. అది కాదు రీజన్. ఇక్కడ ఒక పెన్ కాస్ట్ ఇచ్చారు, 15 పెన్స్ కాస్ట్ కనుక్కోవాలి మనం. యాక్చువల్గా 1 పెన్ కాస్ట్ ఎంత? 8 రూపీస్. 2 పెన్ అంటే 2 పెన్స్ అంటే ఏం చేయాలి? 2 టైమ్స్ వేయాలి 8. 3 పెన్స్ అంటే 3 టైమ్స్ వేయాలి. మరి ఇక్కడ ఎన్ని పెన్స్ అడుగుతున్నాడు? 15. కాబట్టి ఇది 15 టైమ్స్ రిపీట్ అవుతుంది. 8 8 8 8 అని ఎన్నిసార్లు వేయాలి? 15 టైమ్స్ వేయాలి. అవునా? దాని బదులుగా 15 టైమ్స్ వేసి ఎడిషన్ చేసే బదులు మనం ఏం చేస్తాం? మల్టిప్లికేషన్ 15 into 8 వేసేసి మల్టిప్లికేషన్ చేస్తాం. ఎందుకంటే రిపీటెడ్ ఎడిషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. ఓకే, చెయ్యి. వచ్చా నీకు మల్టిప్లికేషన్? 8 5s are 40. 8 1s are 8. 9 10 11 12. ఓకే, ఎంత? 120 రూపీస్. ఈ విధంగా మనం రకరకాల వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ మల్టిప్లికేషన్ మీద చేయించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి క్యాలెండర్తో స్నేహం, ఇది ఏ విధంగా ఆడించాలో చూద్దాం. ఓకే మా లోకేష్, ఇదేంటో తెలుసా నీకు? క్యాలెండర్. ఓకే, క్యాలెండర్ ఏం చెప్తుంది మనకి? ఏ రోజు, ఏ వారం,
ఏ రోజు ఆదివారం, ఏ రోజు మంగళవారం, ఏ రోజు బుధవారం. ఓకే ఓకే. మరి ఇది ఏ ఇయర్ క్యాలెండర్? 2026. ఏ మంత్ ఇది? జనవరి మంత్. మరి ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ మంత్లో ఉన్నాం? ఫిబ్రవరి. మరి ఫిబ్రవరి ఎక్కడుందో ఓపెన్ చేయి. ఓకే ఫిబ్రవరి. ఈరోజు డేట్ ఎంత? టుడే డేట్ ఎంత? 16. వీక్ ఏంటి? వీక్ ఏ డే? మండే. ఓకే. మరి ఎస్టర్డే డేట్ ఏంటి? 15. డే? సండే. ఓకే. ఆఫ్టర్ 2 days which date will become? After 2 days 19. ఓకే. నెక్స్ట్ this month 28th which day will become? 28th. Saturday. Very good. In this month how many Saturdays are there? Saturdays. How many 4. Saturdays? 4 Saturdays. How many Sundays? 4 Sundays. How many Mondays? 4. How many Tuesdays? 4. How many Wednesdays? 4. After February which month will become? March. Okay, very good. March. Okay. March 3rd. On March 3rd which day? Tuesday. Okay, very good. March 31st. ఈ విధంగా క్యాలెండర్తో కూడా మనం రకరకాల ప్రశ్నలను వేస్తూ వారితో ఈ క్యాలెండర్ పైన అవగాహనని కల్పించాలి. తర్వాత యాక్టివిటీ మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆటను ఆడించాలి. ఈ ఆటను ఏ విధంగా ఆడించాలో చూద్దాం. ఓకే లోకేష్, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు చల్లగా వేడిగా. దీన్ని ఎలా ఆడాలో చెప్తాను. ఫస్ట్ విను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ అనుకుంటాను మనసులో. ఎగ్జాంపుల్ నేను 25 అనుకున్నాను అనుకో. నీకు తెలియదు కదా నేనేమనుకున్నానో నువ్వు కనుక్కోమంటే నువ్వేం చెప్పావు? ఫస్ట్ 40 అని చెప్పావు అనుకున్నా. 40 అని చెప్పావు అనుకో. అప్పుడు నేనేమంటానంటే చల్లగా అంటాను. చల్లగా అంటే ఏంది? నీ నెంబర్ తగ్గించుకోవాలని అర్థం. ఎందుకంటే నేను అనుకుంది 25 కదా, చల్లగా అంటే తగ్గించాలి. అలా నువ్వు తగ్గించుకుంటూ సడన్గా ఒకేసారి 20 దగ్గరకు వచ్చావు. కానీ నేను అనుకుంది ఎంత? 25. అంటే ఏంది? నువ్వు ఇంకా నెంబర్ పెంచాలి కదా. పెంచడానికి ఏమనాలి? వేడిగా అంటాను. దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం వేడిగా అన్నప్పుడు ఒక్కొక్క నెంబర్ పెంచుకోవాలి. అర్థమైందా? ఆట అర్థమైందా? ఓకేనా? నేను ఇప్పుడు ఒక నెంబర్ అనుకుంటాను మనసులో, నువ్వు చెప్పాలి. ఓకేనా? ఓకే. మై నెంబర్ ఈజ్ ఓకే అనుకున్నాను, చెప్పు. 60. చల్లగా. 40. ఇంకా చల్లగా. 30. వేడిగా, కొంచెం వేడిగా. 35. చల్లగా. 31. కొంచెం వేడిగా. 30. వేడిగా. 32. ఎస్, వెరీ గుడ్. 32. నేను అనుకున్న నెంబర్ 32. ఓకేనా? ఇలా ఆడాలి. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకో, నేను చెప్తాను. అనుకున్నావా? ఓకే. 42. చెప్పు ఏదో ఒకటి. చల్లగానా వేడిగానా? తగ్గించాలి అంటేనేమో చల్లగా చెప్పాలి, పెంచాలి అనుకుంటే వేడిగా అని చెప్పాలి. చల్లగా అంటే తగ్గించాలి. 40. చల్లగా. 35. చల్లగా. 30. చల్లగా. 28.
చల్లగా 25, చల్లగా 23, చల్లగా 20, చల్లగా 15. కరెక్టేనా? ఓకే. ఈ ఆటను మన విద్యార్థులందరితో కూడా ఈ విధంగా వాళ్ళకి చల్లగా అంటే తగ్గించి చెప్పటం, వేడిగా అంటే పెంచి చెప్పటం, అలా చెప్తూ ఈ ఆటను ఆడించాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్. ఇందులో మొదటి యాక్టివిటీ టాక్ ఆన్ బర్డ్స్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఐడెంటిఫై 3 బర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి డిస్క్రైబ్ కలర్స్ అండ్ సౌండ్స్, స్కై గ్రూప్ వాళ్ళకేమో స్పీక్ లైన్స్ అబౌట్ మైగ్రేషన్ అని ఇవ్వబడింది. ఇక్కడ మనం ఆల్రెడీ 2 డేస్ నుంచి మనకి ఇదే కంటెంట్ ఇవ్వటం జరుగుతుంది ఇంగ్లీష్లో. అంటే డే 45 అండ్ 46లో కూడా ఇదే ఇచ్చారు. మనం ఇక్కడ బర్డ్స్ పిక్చర్స్ని చూపిస్తూ ఆ బర్డ్స్ నేమ్స్ అనేవి చెప్పించాలి. అంటే ఈరోజు ఏవైనా 3 బర్డ్స్ నేమ్స్ అనేవి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. మౌంటైన్ వాళ్ళతోనేమో ఆ బర్డ్ ఏ కలర్లో ఉంది, అది ఏ సౌండ్ చేస్తుంది అనేది చెప్పించాలి. స్కై గ్రూప్ వాళ్ళకేమో ఆ బర్డ్స్ యొక్క మైగ్రేషన్ గురించి వాళ్ళతో 2 మాటలు మాట్లాడించాలి, లేదా మనం చెప్పాలి మైగ్రేషన్ అంటే ఏంటి అది దాని గురించి. తర్వాత ఇక్కడ రివిజన్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రీడ్ బర్డ్ నేమ్స్ అంటే హెన్, క్రో. మనం ఆల్రెడీ 2 డేస్ నుంచి ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కొన్ని బర్డ్ నేమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అవి రివిజన్ అయినా చేయించాలి, లేదా వాటితో పాటుగా అవి బాగా పర్ఫెక్ట్గా వాళ్ళకి వచ్చేస్తే ఇంకొక కొన్ని బర్డ్ నేమ్స్ అనేవి ఈరోజు చెప్పొచ్చు. అలాగే మౌంటైన్ వాళ్ళకి 10 to 12, స్కై గ్రూప్ వాళ్ళకి 10 to 15 బర్డ్ నేమ్స్ అనేవి చెప్పాలి. తర్వాత అటు వచ్చేసి గేమ్ ఫ్లై టు ద వర్డ్ అని ఇవ్వడం జరిగింది గేమ్ నేము. ఇందులో ఏంటంటే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో పిక్ బర్డ్ కార్డ్. ఇక్కడ మనం బర్డ్స్, యానిమల్స్ నేమ్స్ రాసిన కార్డ్స్ అనేవి మిక్స్ చేసి అందులోంచి బర్డ్ కార్డ్ అనేది వాళ్ళతో తీపించాలి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో. ఈ మూడు గ్రూపుల్ని ఒకే చోట చేర్చి ఆటను ఆడించవచ్చు ఒకేసారి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళతోనేమో ఆ బర్డ్ నేమ్ను చదివించాలి. స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి ఆ బర్డ్ మీద ఒక సెంటెన్స్ చెప్పించాలి. మా బాబు చేసిన యాక్టివిటీని చూద్దాం దీనిపైన. లోకేష్, ఇందులో కొన్ని యానిమల్స్ నేమ్స్ ఉన్నాయి, బర్డ్స్ నేమ్స్ ఉన్నాయి. నువ్వు ఏదో ఒక స్లిప్ ఓపెన్ చేయాలి, అందులో అది బర్డా యానిమల్ అనేది చెప్పాలి. ఓకేనా? ఓకే, తీసుకో. ఓపెన్ ఇట్. రీడ్ ఇట్. Pigeon. Is it animal or bird? Bird. ఓకే, మరి ఒక సెంటెన్స్ చెప్పు. పిజియన్ మీద ఒక సెంటెన్స్ ఏదన్నా నీకు వచ్చింది చెప్పు. Pigeon had a baby. పిజియన్ హ్యాడ్ ఏ బేబీనా? ఓకే, వెరీ గుడ్. ఇంకొక స్లిప్ ది. Only birds. No problem, you can take any paper. Hen. Is it bird or animal? Animal. Bird, hen also bird only. Okay na? Okay, can you say the sentence on it? Hen will keep egg after 21 days. ఆఫ్టర్ 21 డేస్ తర్వాత ఎగ్ పెడుతుందా? 21 డేస్ తర్వాత పెడుతుందా? ఎక్కడ చూసావు నువ్వు? ఎక్కడ చదివావు? ఓకే, నెక్స్ట్ టేక్ ఎనదర్ స్లిప్. Again sparrow. ఓకే, కీప్ దట్ స్లిప్ దేర్. Peacock. Okay. Can you say sentence on it? Peacock is very nice. Very good. Keep that side. Next, another slip. This is also finished. Okay, keep it this side. Owl. Sentence. Owl has big eyes. Very good. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్. ఇందులో భాగంగా స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి సపరేట్గా పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డే 45, 46లో కూడా సేమ్ పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఈ పారాగ్రాఫ్ని చదివించాలి. దీంతో మనకి యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.